ప్రైజ్ ద లార్డ్. మొదటి కొరింథీయులకు 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే రోగేడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనైనను ప్రేమలేని వాడనైతే వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తినంత ఇచ్చి కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. ప్రేమ అన్నిటినీ తాలుకొనును, అన్నింటినీ నమ్ముకొనును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరార్థకములగును, భాషలైనను నిలిచిపోవును. ప్రేమ నేను కొంత మట్టుకే ఎరుగుదును, కొంత మట్టుకే ప్రవచించుచున్నాను, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరార్థకమగును. నేను పిల్లవాడిని అయినప్పుడు పిల్లవాని వల్లనే మాటలాడి తిని, పిల్లవాని వల్లనే తలంచి తిని, పిల్లవాని వల్లనే యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టుగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు నేను కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు ఈ మూడు నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక.